మేడం, ఇప్పుడు మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలేంటి? మనందరికీ తెలిసిందే, రాజధాని అంశం మీద చాలా రోజుల నుండి యాజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రాజధాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తుళ్ళూరు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది రైతు కూలీలు, అంటే ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,500 నుండి 5,000 రూపాయల ఎన్హాన్స్మెంట్ చేస్తామని చెప్పినటువంటి అంశాన్ని ఇంతవరకు అమలు కాలేదు అని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అసైన్ రైతుల సమస్యలు కూడా కొన్ని నా దృష్టికి రావడం జరిగింది. మొట్టమొదటిగా దీన్ని సేమోలో డిస్కస్ చేసినప్పుడు రైతు కూలీ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ అసైన్ రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొంత కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేము అని చెప్పి తెలియజేసి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులోకి తీసుకువెళ్ళిన వెంటనే రేపు 1వ తారీఖు నుండి ఆ రైతు కూలీల పెంపును అమలులోనికి తీసుకురాబోతా ఉన్నారు. నేను ఇక్కడ అభ్యర్థిగా విజయం సాధించిన దానికంటే కూడా ఆ ప్రాంత రైతు కూలీల సమస్యల పట్ల తీసుకురాగలిగినటువంటి మొట్టమొదటి విజయం అని నేను అనుకుంటా ఉన్నాను.